మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కౌన్సిలర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా వారు మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలతోటి నాతోటి కష్ట నష్టాలతోటి అన్ని కూడా ఓర్చుకొని ఈరోజు నాకు 38 మంది సభ్యులకు 34 మంది ఏకగ్రీవంగా ఇనానిమస్గా నన్ను వైస్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు నా యొక్క ఎలక్షన్స్కు అన్ని విధాలుగా అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మహిబాద్ పట్టణ ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఆశించే వ్యక్తిగా నన్ను గౌరవించి చాలా సంతోషంగా నేను ఎలక్ట్ అయినా అంటే చాలామంది మరి నేను ఎప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టేందుకు ముందు వచ్చినో ఆ రోజు నుంచి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు కొంతమంది కావాలని మరి ముస్లిమ్స్కి వ్యతిరేకంగానే విషయాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ముస్లిం సోదరులు కూడా నాకు చిన్నప్పటి నుంచి అన్న తమ్ముళ్ళ లెక్క నేను వారితోటి ఆదరాభిమానాలతో కలిసి ఉన్నా. వాళ్ళు కూడా మత పెద్దలు కూడా అందరూ కూడా ఆ రోజు నేను ఎప్పుడు ఈ విషయం స్టార్ట్ చేసినో వెంకన్న గారు నాకు కులం లేదు మతం లేదు మీరంటే ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఆ రోజే ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున నాకు చెప్పారు. ఈ రోజు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలుపుతున్నాను. మరొక్కసారి మహిబాద్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా మన పార్టీలకు అతీతంగా నన్ను యునానిమస్గా ఎన్నుకున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం కావించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా నన్ను నియమించడం జరిగింది. ఈ సమావేశం 11 గంటలకి ప్రారంభమైంది. మొత్తం సభ్యులు 34 మంది గౌరవ కౌన్సిలర్లు హాజరు కావడం జరిగింది. కోరం 1/2 అవసరం ఉన్నప్పటికీ కూడా 19 మంది అవసరం ఉన్నట్టు కూడా 34 మంది హాజరైనందున మనం ప్రత్యేక సమావేశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మొదటిగా శ్రీ మాన్నేని వెంకన్న గారిని వన్నెం లక్ష్మారెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. బలపరిచినటువంటి వ్యక్తి సూర్ణపు సోమయ్య గారు. వీరు ఒకరే పోటీలో ఉన్నందున ఇది ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది. సోమయ్య గారిది 29, లక్ష్మారెడ్డి గారిది 1వ వార్డు. పోటీ లేనందున వైస్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి శ్రీ మార్నేని వెంకన్న గారు వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లుగా ప్రకటించనైనది. అదేవిధంగా వారితోటి ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించనైనది. వారికి ఎన్నికైనట్లుగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సిపిఐ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 1 హాజరు కాలేదు, డెత్ 1 ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు.